రాజకీయాలకు అతీతంగా మేము స్వయంగా మా పార్టీ మా ప్రభుత్వ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాగితం ఇచ్చినాం. మేము మాకెప్పుడు 10 ఏళ్ళ ఆహ్వానాలు రాలే. తెలంగాణ బిడ్డలమే, మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కొరకు వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భం లోపల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడనే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. తప్పకుండా ఇప్పటి వరకు అనుమానం ఏం లేదు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన ప్రదాత. తప్పకుండా వారిని గౌరవంగా ఈ వేదికలలో ఉండాలి. మన ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడ్డది, రమ్మని కోరినాం. తప్పకుండా వస్తారనే విశ్వాసం మాకు. ఇప్పుడు ఎవరో చెప్తే వాయిదా వేసింది కాదు, ఎవరో తీసుకురమ్మంటే తెచ్చింది కాదు. గతంలో నేను చెప్తుంది కదా, 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇమీడియట్గా జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో కూడా అప్పటి వరకు తెలంగాణ నినాదం ఎత్తుకున్న మాకేం ఆహ్వానాలు లేవు, వేరే చాలా పెద్ద ఉంటున్నాం. ఇవాళ మేము అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చిహ్నంకు సంబంధించో లేదా ఇంకోటి సంబంధించో గతంలో పెట్టినప్పుడు ఎవరు అభిప్రాయాలు తీసుకోలే. వాళ్ళు పెద్దగా ఇలా దాన్ని విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు తీసుకున్నాడు ఎవరైనా సలహాలు తీసుకున్నారా? కాబట్టి చర్చ చేసేటప్పుడు అందరూ రకరకాల మైండ్స్ పనిచేస్తాయి. ప్రభుత్వంకి అంత స్వేచ్ఛ, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడున్నటువంటి చరిత్ర, భౌగోళిక చరిత్ర, తెలంగాణ వాస్తవ పరిస్థితులు, అమరవీరులు, అనేక అంశాలు అందులో ఉన్నాయి. దాని ప్రకారంగా కేబినెట్ డిసిషన్ తీసుకుంది, ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. తప్పకుండా అందరూ స్వీకరించి దాన్ని అమలు చేయాల్సిందే. సరే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేసుకునే హక్కు ఉంది. మేము మాట్లాడడానికి కూడా హక్కు లేకుండే గతంలో. మేము వాళ్ళకి సంబంధించిన నిరసనను మేమేం గొంతు తొక్కలేము. వాళ్ళ ఎలక్షన్ కోడ్ ఓవర్కమ్ అయ్యి కాకతీయలా అలా గోవిందరానికి కేసు అయింది తప్ప మేమేం కేసు పెట్టలే. ప్రొటెస్ట్ ఈజ్ దేర్ రైట్. వాళ్ళు నిరసన చెప్పుకోవచ్చు. మేము మా ప్రభుత్వం తరఫున ప్రజలకు, మెజారిటీ ప్రజలకు, తెలంగాణ ఉద్యమ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానికి తప్పకుండా వాళ్ళు ఏదో రాద్ధాంతం చేయాలి, విమర్శ చేయాలి, రాజకీయపరమైన అంశాన్ని ప్రతిదాన్ని చేయాలి అనేటువంటి ఇవాళ ఒక 5 నెలల తర్వాత ఈ యొక్క అంశం మీద కాదు కదా, ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం నుంచి కూడా పిల్లి శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వం కూలిపోతే అని బీజేపీ టీఆర్ రెండు ఒకటే గొంతాయి అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూనే ఉన్నారు కదా. అందులో ఏదో భాగం. దానికి పెద్ద మేము అదిరేది లేదు, బెదిరేది లేదు. మా కార్యక్రమం మేము తీసుకొని పోతాం.